రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహడే గ్రామంలో దొంగల బీభత్సం. గొర్లమంద దగ్గర కావలి ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసిన 40 గొర్రెలను ఎత్తుకెళ్లిన దుండగులు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్ కు కత్తిపోట్లు, తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మంద్ర కాడికి కావలిగా వెళ్లిన కానిస్టేబుల్ నవీన్ కామ్డేరి హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గురిగే నరసింహ, కుర్మ జిఎన్కే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారు శ్రీశైలం కుర్మ మాట్లాడుతూ తక్షణమే దుండగులను అరెస్టు చేయాలని, లేని పక్షంలో తెలంగాణ అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు చేసి సంఘటితం చేసి న్యాయం జరిగే వరకు పోరాడతాం. సమాజానికి కల్తీ లేని మాంసాన్ని అందిస్తున్న గొర్రెల కాపరులకు లైసెన్స్ గన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుండే వెంకటేష్ కుర్మ, కార్యదర్శి కేండి సత్యనారాయణ కుర్మ, నల్గొండ జిల్లా అధ్యక్షులు రావుల ఐలయ్య కుర్మ నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా గొర్రెలు ఏడున్నా కూడా దొరకబట్టుకొస్తాం. వాళ్ళని కూడా దాడి చేసిన 40 మీద జీవాలు ఇలా చూసుకుని వచ్చి 40 ఎక్కువ పోయి 3 సంచులు నింపినాను, 2 సంచులు నింపినాడు. గొర్రెల లోపల పోయి మంచి గొర్రె ఎత్తుకపోతే అడ్డం పోయి కొట్టిందని చెప్పిండు. నాకు ఎత్తుకపోతే ఏమని లేదట, గొర్రె కోన ఎత్తుకపోతే ఏమంట లేదట, పెద్ద గొర్రె ఎత్తుకపోతే ఏడ్చిండట, పోతే కొట్టిండట. అంతే చెప్పి నాకు ఏది ఆయన ఆరోగ్యం ఎంతమంది వచ్చిందట? 10 వచ్చిందంట. ఇంకా 6 మంది వచ్చిందన్న. 30 నిమిషాలు బిర్రగా పట్టుకున్నట, కొయ్యిరిపోకుంటే అన్ని పోగోరు. 60 దాకా 50 దాకా పోయి నువ్వు 15 చెప్తున్నావు అంటే భయపడని చెప్తున్నా బిడ్డ చెప్పిన. 40, 45, 50 దాకా పోయి చిన్నపిల్ల గొర్రె మొన్న గొర్రె ఒకటి. నువ్వు పోయి వచ్చినావా? నువ్వు ఇప్పుడు మందకాడ చూసుకున్నావా? రెండు మేకలు అంటే మాట 3 మేకలు, 2 మేకలు, 3 మేకలు, 2 ఎత్తుకుపోయి అదే బాధ అనిపించింది మాకైతే. త్వరలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం అలర్ట్ అయింది, చేస్తుంది. వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. నీకు ఏం జరిగిందో, పాయపాలు ఏం జరిగిందో అది ఇప్పటికి 30 ఇంత పెద్ద జరిగింది కదా, గట్టిగా చేసి ఇక మీదట ఏ మందల మీద కూడా ఎవ్వరు దాడి చేయకుండా గట్టిగా చేయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమో ఓన్లీ గొర్రెనే ఎత్తుకుపోయేది, కానీ ఇప్పుడు ప్రాణాపాయం కూడా ఉంది కనుక దీన్ని కొంచెం కంట్రోల్ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, చర్య తీసుకోవాలి, గట్టిగా చర్య తీసుకోవాలి. చెప్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం. సిపి అంటే ఎవ్వరు లేరు. రైల్వే బాబు చేసిన స్విట్జర్లాండ్ చేసిన ఎవ్వరు లేరు. ధర్నా చేద్దామన్నాం. ఇప్పటికైనా మీరు అన్నది ఇప్పటికైనా ఒక రోజు లేకపోతే మళ్ళీ కూడా మనం ఆ ధర్నాకే దిగుతాం. నో ప్రాబ్లం. మనం ఊరోళ్ళ నుండి ఇటువంటి నాయకులను పిలిపించుకుంటే వస్తారు. మనమే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోయడ గ్రామంలో ఇటీవల జరిగినటువంటి గొర్రెల కాపరిపై దాడి, గొర్రెల దొంగిలింపుపై బాధితుడిని కలవడానికి కుర్మ యువ చైతన్య సమితి కోయడ గ్రామానికి రావడం జరిగింది. రాసూరి శ్రీశైలం అనే వ్యక్తి తన ఆరోగ్యం బాగలేక కానిస్టేబుల్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి తన కుమారుడు నవీన్ గారు ఆ గొర్రెల మందను చూస్తుండగా సుమారు 8 నుంచి 10 మంది దుండగులు మందపై ఆ గొర్రెలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించే క్రమంలో తనపై చాకుతో దాడి చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు సమాజంలో కల్తీ లేకుండా దొరుకుతున్నటువంటి ఏకైక ఆహార పదార్థం మటన్, మాంసము. ఈ మాంసాన్ని అందిస్తున్నటువంటి గొర్రెల కాపర్లపై ఇట్లా భౌతిక దాడులు అనేది చాలా చిగ్గుచేటు. ఈ చర్యపై ప్రభుత్వం దాదాపు వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. రాబో రోజులలో ఇలా గొర్రెల మందలపై దాడి,
ఇట్లా వ్యక్తులపై దాడి చేయడాన్ని కుర్మ యువ చైతన్య సమితి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఇదే ఆనవాయితీ కొనసాగినట్టయితే రాబో రోజులలో తెలంగాణ వ్యాప్తంగా కుర్మలం అంతా పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోకులు చేసి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ గొర్రెల కాపరులకు నిజానికి అడవులలో తిరుగుతుంటారు కాబట్టి ఇలాంటి దాడులు దృష్టిలో పెట్టుకొని లైసెన్స్ గన్లు కూడా ప్రభుత్వం వీళ్ళకు అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలను ప్రభుత్వం చులకనగా చూసినట్టయితే రాబో రోజుల్లో వ్యక్తుల ప్రాణాలు తీయడానికి కూడా ఈ దుండగులు ముందుకెళ్తారని తెలియజేస్తూ ఇప్పటికైనా స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ చర్యను తీవ్రంగా పరిగణలోకి తీసుకొని రాబో 2-3 రోజులలో ఆ దుండగుల దొరకబట్టి వారికి తగిన శిక్ష వేసినట్టయితే ఈ కుర్మ సమాజానికి ఒక భరోసా వస్తుంది. లేనట్లయితే గొర్రెలు గాయాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. లేనట్లయితే సుమారుగా 40 గొర్రెలు అంటే తన జీవనాధారమైనటువంటి 40 గొర్రెలు పోతే సుమారు ఒక 5-6 లక్షల వాల్యూ ఉంటుంది. ఆ కుటుంబానికి జీవనాధారమైనటువంటి ఆ గొర్రెలను తొందరగా రికవర్ చేసి ఆ దుండగులను శిక్షించాలని మేము కేవైసీఎస్ తరఫున కోరుచున్నాం. జై కుర్మ, జై జై కేవైసీ.